హైదరాబాద్లోనే ప్రముఖ వాస్తు సిద్ధాంతి దోమల నాగేంద్ర గురువు గారు. రుద్రాక్ష ధరించడం వల్ల వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయా? సో మాల కొనుక్కుంటారు, షాప్కి వెళ్ళేసి రుద్రాక్ష వేసుకుంటారు, కానీ దానికి కూడా లిమిట్ పీరియడ్ ఉంటుంది. ఎందుకని మీకు 100% రిజల్ట్ ఉంది? పుస్తకం చదువుకుంటూ పోయి ఎగ్జామ్ రాయడం కాదు, ఇది ఒక పరిశీలన, డిఫరెంట్ కేస్ స్టడీ. సో ఎక్కడ ఏది మైనస్ అయితే ఎలా ఉందన్నది ఆ వాస్తులోపు సిద్ధాంతులను వెంటాడుతుంది అంటున్నారు, ఇది నిజమేనా? పచ్చి నిజమండి. ఎందుకు అనంటే చాలామంది ప్రవచనకర్తలు వాస్తు అనేది లేదు, అదంతా భూత కల్పన, దానివల్ల డబ్బులు నాశనం చేసుకోవద్దు అని స్టేజీల మీద చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఉద్దేశం ఏ ప్రవచనకర్త చెప్పాడని, ఎవరి ప్రభావం పడిందని అడగండి. మీరు డైరెక్ట్గా అడిగితే ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఉంటుంది స్వామి. గరికపాటి వారు కొన్ని నేను ఎవరింటికి వెళ్ళినా కూడా మన గరికపాటి గురించి చెప్తూ ఉంటారు. సరే గరికపాటి గారు వాస్తు నమ్మద్దు అన్నారు కదండి, గాలి వెలుతురు మాత్రమే వాస్తు అంటారని చెప్పారు. నేను అదే గరికపాటి గురించి చెప్తున్నాను. ఆయన మ్యారిటల్ లైఫ్ ఏమైందండి? వైవాహిక జీవితం అంత దారుణంగా ఉంటుందని నా జీవితంలో కూడా నా కళలో కూడా ఊహించలేదు. ఏమైపోయింది? హిందూ మతంలో ఇంకొంతమంది దేవుడే లేడు అని ప్రచారం చేస్తున్నారండి. నేను అడుగుతాను, నాయన దేవుడు లేడు అంటే నువ్వు ఏమైనా చేయంటావా? దేవుడు శిక్షించే దేవుడు లేడంటే నువ్వు ఏ పని చేయాలన్నా? ఎవరినైనా దోచుకోవచ్చు, ఎవరినైనా రేప్ చేయొచ్చు, ఎవరినైనా చంపేయచ్చు అని నువ్వు చెప్తున్నావా? సమాజానికి నువ్వు చెప్పే మంచి మాట అదేనా? దేవుళ్ళు లేరని తిట్టే వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నా, నాయన దేవుళ్ళు లేరు కానీ ఒక 1000 మందికి ఉద్యోగ ఉపాధి చూపించు. వాస్తు దోషాన్ని 100% కట్ చేసే గురువు గారు అని మీకు వరంగల్ సైడ్ కూడా పేరుంది కదా, ఏంటి మీ ప్రత్యేకత? సో ఈ వాస్తు పండితుడు కూడా ఒక వాస్తును కరెక్ట్ చేయాలంటే తను ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. సో అది ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. గురుగారు, మీ ఇన్ని సంవత్సరాల వాస్తు జీవితంలో మిమ్మల్ని వెంటాడిన గృహం ఏదైనా ఉందా? మంచిర్యాలలో నేను ఒక ఇంటికి వాస్తు సెట్టింగ్కి వెళ్ళానండి. ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళేం నాకు చెప్పలేదు. ఆ ఇంట్లో ఈశాన్యం కట్ అయిపోయింది. గురుగారు, నేను ఒక వాస్తు సిద్ధాంతితో మాట్లాడుతున్నప్పుడు అతను ఒక సవాల్ విసిరాడు. ఏ వాస్తు చెప్పే వ్యక్తి ఇంట్లో ఆడపిల్ల లవ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటుందో అతనే వాస్తు సిద్ధాంతని. ఆయన సహజ వాస్తు గురూజీ, ఆయన చాలా ఫేమస్ అయిన, కానీ అతన్నే చంపేశారు, అతనే కత్తిపోట్లకు గురయ్యాడంటే ఆ ఇంట్లో నైరుతి దోషం ఉంది. కానీ మరి అతను ఎందుకు పట్టించుకోలేదంటే ఓరు. గురుగారు, ఇంటి చుట్టుపక్కల కొండలు గుట్టలు ఉంటే ప్రాబ్లం అంటారు. మరి విజయవాడలో మనం గమనించి చూస్తే కొన్ని 100 ఇల్లులు కొండల పక్కనే ఉంటాయి కదా. ఆ గుట్ట మీద ఉన్నప్పుడు ఒకసారి ఒక లారీలో పోతున్న వాళ్ళు, ఒక వెహికల్ ట్రక్లో పోతున్న వాళ్ళు, అయ్యప్ప స్వాములు చనిపోయారు. ఒకసారి ఒక బస్సు యాక్సిడెంట్ గురై ఉన్నోళ్ళందరూ చనిపోయారు. గురుదేవా, వాస్తు సిద్ధాంతి అవ్వటం అంటే కత్తి మీద సవాల్ కదా. 4 గోడల మధ్య కూర్చొని కొంతమందిని చూస్తూ ఉంటాను, వాస్తు ఎక్స్పర్ట్, వాస్తు నిపుణుడు అని పెట్టుకుంటాడు. ఆయన బయటికి వెళ్ళాడు, బయట చూడడు, బుక్కుల్లో ఉన్నది మాత్రమే చెప్తాడు.